ఇలా ఉంటాయి. చాలా చక్కగా అయితే మరి పండినాయి చూడండి, చాలా ఎక్కువ పండినాయి. మీకు దగ్గర చూపిస్తాను. ఈ విధంగా కాపళ్ళు అయితే పండుతాయి. ఇవే కాపళ్ళు అంటారు. చాలామంది అయితే అడుగుతున్నారు కాపళ్ళు ఎలా ఉంటాయి, అవి ఎలా పండుతాయి, ఎంత కాయలు ఉంటాయి అనేసి అడుగుతున్నారు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఈరోజు అయితే ఉదయకాల సమయం మరి బయలుదేరి అయితే మరి కాఫీ తోటకు అయితే వెళ్తున్నాను. ఈరోజు అయితే మరి కాపలు ఏరడానికి అయితే మరి ఈరోజు అయితే మరి కూలి పెట్టడం జరిగింది. వారైతే వస్తున్నారు. అలాగే నేనే ఎర్లీగా అయితే మరి చూడండి ఫ్రెండ్స్, సంచులు అయితే మరి ఇలా తీసుకుంటూ అయితే నేనైతే తోటకైతే బయలుదేరిపోయాను, వెళ్తున్నాను అనమాట. మీకైతే ఈరోజు అయితే మొత్తం కాఫీ పళ్ళు అయితే ఎలాగ ఏరుతారు, అలాగే ఆ పళ్ళు ఏరిన తర్వాత ఎలా మోసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారో అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తొలగురు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అనేక వీడియోలు మీ ముందుకు ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. అయితే తోటకైతే వచ్చేసాను చూడండి. ఇక్కడైతే మరి మా తోట కాడ అయితే వచ్చేసాను. ఈ విధంగా అయితే మరి కాపు తోట అయితే మరి ఉంటుంది. ఇలాగైతే మరి నేనైతే మరి రావడం జరిగింది. ఇక్కడైతే మరి చెట్లు అయితే చాలా పొడవు ఉంది, మీద అయితే కట్ చేసాము చూడండి. ఇక్కడైతే మరి మనమైతే మరి వంకొని వెళ్ళాలి. నేనైతే వంకుంటూ మరి వెళ్తున్నాను. ఇక్కడైతే మరి ఇటైతే రావడం జరిగింది. కాపు తోట అయితే మరి ఈ విధంగా అయితే మరి తోట అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే మరి కింద చుట్టుపక్కల మరి ఉన్న తోట అయితే మరి ముందైతే పళ్ళన్నీ మరి ఏరడం జరిగింది. పళ్ళు కోసామన్నమాట. మా భాషలో ఏరేస్తామంటాం. ఇప్పుడైతే మరి పైన వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి. ఇదైతే మా తోట అనమాట. ఇలా ఉంటుంది. చాలా పెద్ద అడవి అన్నమాట. అడవిలో మరి కాపు తోట అయితే నడచడం జరిగింది. ఇక్కడైతే కాపు పళ్ళు అయితే ఈ విధంగా చక్కగా అయితే పండిపోయినా చూడండి. నేనైతే పళ్ళు అయితే కోస్తూ ఉన్నాను. ఈ విధంగా కోయాలన్నమాట. రెడ్గా ఉండినవి కోయాలన్నమాట. అవే చక్కగా అయితే మరి ఆ పండ్లు అయితే ఉంటుంది కదా, అవే కోయాలన్నమాట. కాయలు కోసినట్టయితే మరి మిషన్ అయితే మరి ఆడదనమాట. నేనైతే కోసుకుని అయితే ఇక్కడ సంచికాడ అయితే వేసుకుంటున్నాను. చాలామంది అయితే మరి కాఫీ తోట మరి పళ్ళు అయితే ఎలా ఉంటాయి, కాఫీ చెట్లు ఎలా ఉంటాయని అడిగారు. అందుకనే మరి వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఈ విధంగా అయితే కాఫీ పళ్ళు అయితే ఉంటాయి. చాలా చక్కగా ఇలా పండుతాయి అన్నమాట. ఇంత వెరైటీగా పండినా చూడండి. చిన్న గెల్లల ప్రతి గుంపుకు అయితే మరి కాస్తుంది అనమాట కాపీ. ఈ విధంగా ఉంటుంది అనమాట. నేనైతే చక్కగా అయితే మరి పళ్ళు అయితే మరి కోసేద్దామనేసి మరి కోస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు అయితే మరి ఇదంతా అయితే మరి పళ్ళు అయితే ఏరేస్తామన్నమాట. ఎందుకంటే మరి కూలీలు వారు వస్తే ఈరోజు మరి కూలి పెట్టాము, వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మరి మీకైతే చూపిస్తున్నాను కదా, ఇంకా కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది కదా. ఈ చెట్టు అయితే మరి మొత్తంగా ఈ విధంగా పంటగా అయితే వచ్చేసింది అనమాట. ఎంచేసిన తర్వాత అయితే మరి 2-3 ఎంచితే మొత్తం అయితే మరి పళ్ళు అయితే అయిపోద్ది. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ పంట కదా వచ్చింది. పోయిన సంవత్సరం ఎక్కువ పండింది కనుక ఈ చెట్టు అయితే చూడండి. ఈ చెట్లు ఈ చుట్టుపక్కల చెట్లన్నీ మరి చాలా చక్కగా అయితే మరి పంటగా అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా పండ్లు అయితే. ఇలాగైతే పండుతాయి అన్నమాట కాపీలు. ఇంకైతే చూపిస్తాను కదా చుట్టుపక్కల చెట్లన్నీ ఈ మధ్యలాగైతే పండేసింది. మొత్తం అయితే కోచిస్తే అయితే మరి ఇంకా పలుచగా ఉంటాయి. 2 అయితే కంప్లీట్ అయిపోతాయేమో. ఈ సంవత్సరం అయితే మరి చాలా తక్కువ కాపు అయితే కాయడం జరిగింది. కాపు వచ్చింది మరి చూడండి. ప్రతి చెట్టు అయితే మరి ఎరుపుగా కనిపిస్తున్నాయి. మేమైతే అన్నం టైం అయిపోగా మిర్చి అయితే తీసుకొచ్చి అన్నం అయితే తినేదంగానే తర్వాత అయితే మరి పళ్ళు కోదామనేసి అన్నది. ఇక్కడైతే కూలీల వారు అయితే వచ్చేసారు. ఈ విధంగా ఏరుతున్నారు చూడండి. మరి ప్రతి చెట్టుకి ఒక్కొక్కడు మరి ఎంచాలి. ప్రతి చెట్టుకి 2 ఎంచితే మాత్రం తొందర అవుతుంది. ఒక్కడైతే మరి చాలా కొంచెం లేట్ పడుతుంది.
ప్రతి కొమ్మకి ఎంచాలి కదా, ప్రతి ఒక్కొక్క పండు ఎంచాలి. ఇక్కడైతే మరి చూడండి చాలా చక్కగా అయితే మరి ఇక్కడైతే పండ్లు పండిన మీకైతే చూపిస్తున్నాను చూడండి. చెట్లు కూడా మరి అంతా గెల్లలు అయితే మరి పంటకైతే మరి వచ్చింది. చెట్టు అయితే మరి మొత్తం పండిపోయినట్టుంది. ఇదైతే మరి ఏం చేస్తే మరి సెకండ్ సారిగా అయితే ఉండదు. ఇంకా చూడండి ఇది కూడా అయితే రెండోసారిగా అయితే చెట్టు అయితే మొత్తం పండిస్తుంది. నార్మల్ పండింది, ఇదైతే మరి బాగా పండిస్తుంది అనమాట. ఈ చెట్టు ఎక్కువ పండిపోయినప్పుడు మరి అలా కర్రీగా అయిపోతాయి అనమాట ఎండ టైంకి. అదే వర్షం టైం అయితే మొత్తం అవి అయితే పగిలిపోయి మరి రాలిపోతాయి అనమాట. అలా పండిన వెంటనే మనం ఎంచుకోవాలి, కోచేలా ఉన్న పండ్లు అంతా కొయ్యకపోతే. ఇప్పుడు వర్షం పడితే మొత్తం అయితే మరి 2 టమాటా పండు ఇలా పగిలిపోతుంది, అలాగా వర్షంకి అయితే పగిలిపోయి కిందకి రాలిపోతాయి అనమాట. అందుకే ఎండాకాలమే మనం కొయ్యాలి. ఎండాకాలం అంతే ఎండ ఉన్నప్పుడు బాగుంటాయి అన్నమాట. ఎండిపోయి చెట్టుకలే ఊగింటాయి చూడండి. మా వాళ్ళు అయితే 10 చెట్టుకి ఏరుతున్నారు. ఇక్కడైతే మరి ఇదైతే మరి ఈ చెట్టు కూడా ఎక్కింది మిరియాలు అన్నమాట. మేమైతే ఈ విధంగా ఏరేసామన్నమాట. చక్కగా చూడ అవి ఎర్రగాలి అన్నమాట. కొన్ని ఎర్రగాలు ఏరించాను, ఎందుకంటే మరి మొత్తం అయితే కోతులు తినేస్తుంది. అలాగే మరి వెంటనే మళ్ళీ పండిపోతుంది. అందుకనేసి మరి ఎర్రగాలి కుడించమంతే ఎంచిస్తారనమాట. ఈ విధంగా అయితే మరి కొంత పండ్లు అయితే కోయడం జరిగింది. ఇక్కడ చూడండి సంచుల కాడ అయితే మరి కవర్ సంచులకి అయితే ఈ విధంగా మరి ఉంచడం జరిగిందనమాట. ఇక్కడైతే మరి టైం అయింది, అన్నం అయితే తింటున్నారు చూడండి. కూలివారు అయితే మరి ఇక్కడ పళ్ళు అయితే కోచిన పళ్ళు సంచి కాడ వేసి కవర్ సంచులు నింపేసి మరి అన్నం తినేసి మరి సాయంత్రం మరి మళ్ళీ పళ్ళు అయితే కోయడానికి వచ్చేసారనమాట. ఇక్కడైతే చూడండి మరి ఇదైతే మీరు నాటించుకున్న మిరియాలు అన్నమాట. మిరియాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మరి అలాగే కాపు వచ్చింది. మిరియాలు అయితే ఎక్కువ లేదు, తక్కువ ఇప్పుడే మరి తక్కువ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. 10 చెట్టుకు నాటించాను చూడండి. చెట్టుకి అయితే చాలా చక్కగా అయితే మరి ఆ చెట్టుకు అయితే ఎక్కింది. ఇదైతే ఇప్పుడు చెట్టు కూడా అలుగుంటుంది అన్నమాట. ఈ చెట్టు అయితే చాలా పైన ఎక్కింది అన్నమాట. పోయిన సంవత్సరం చాలా ఎక్కువ కాసింది, అందుకే ఈ సంవత్సరం తక్కువ కాసడం జరిగింది. ఈ విధంగా అయితే మేమైతే టైం అయిపోయింది, ఊరికైతే బయలుదేరుతున్నాం చూడండి. ప్రతి ఒక్కరు మరి పళ్ళు మరి కోసిన వారందరూ ప్రతి ఒక్కరు మరి పళ్ళు అయితే తీసుకొని అయితే మరి ఊరికైతే ప్రయాణం అయ్యి వచ్చేస్తున్నామంట. బయలుదేరైతే మరి ప్రతి ఒక్కరు మరి మూటలు అయితే ఎత్తుకుంటున్నారు. తప్పకుండా మరి మోసుకొని వెళ్ళాలి కదా. అలాగైతే మరి మేమైతే బయలుదేరి తోవకాడ వచ్చేసాము. ఈ విధంగా మరి నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంటికాడ వచ్చేసాం చూడండి. ఈ విధంగా అయితే మరి పళ్ళు అయితే మరి వేయడం జరిగింది. ఇక్కడైతే మరి టార్పాకి అయితే మరి పోసాం, అయితే ఒకరోజు ఉంచిస్తాం అన్నమాట. ఉంచినప్పుడు కర్రీగా అయిపోయింది. కర్రీగా అయితే మరి ఇంకా పల్పర్ అయితే నీట్గా రాదనమాట. ఈ విధంగానే అయితే మిషన్ పట్టి మా అమ్మతో మరి మిషన్ అయితే ఈ విధంగా మరి ఆడించాలి. కాపీలు అయితే మరి చాలా మరి నడుము పట్టేస్తుంటుంది అనమాట మిషన్ తిప్పనందుకు. పళ్ళు అయితే మరి అక్కడ మిషన్లో వేసి మరి తిప్పడం చాలా ఫాస్ట్ తిప్పాలన్నమాట. అది ఎంత ఫాస్ట్ తిప్పితే అంత మరి పలుపరింగి వస్తుంది అనమాట. ఇలాగ టబ్బులు కాడ వేసుకుని వేయడం, అదంతా మిషన్ అంతే మరి ఆడించాలన్నమాట. కింద తొక్కలోకి వచ్చి మరి పిక్కలోకి వచ్చి మరి వస్తాయి అన్నమాట మిషన్కి వేసిన తర్వాత. ఈ విధంగా అయితే మరి మేమైతే మరి చేస్తూ ఉంటాం చూడండి. మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ నింపేసి మరి ఈ చక్రం పట్టు అయితే మరి తిప్పాలన్నమాట. చూడండి నేనైతే తిప్పుతూ ఉన్నాను. ఈ విధంగా అయితే చూడండి. తొక్కలైతే కింద రాలుతుంది, పిక్కలైతే మరి ముందుగా వస్తుంది. ఈ విధంగా మరి ఇక్కడ అది ఆడించిన పండ్లు అయితే ఒక రోజు అయితే కవర సంచులకి ఈ విధంగా నింపేసి నీళ్ళు పోసి అయితే వాటర్ పోసి అయితే ఉంచాలన్నమాట ఒక రాత్రి. అది ఎందుకంటే బెదురు ఉంటుంది అన్నమాట, చాలా బెదురు ఉంటుంది. వెంటనే కడిగితే అది ఊడదు. అందుకే ఒక రోజు ఉంచేసి సాయంత్రం ఆడించి ఉదయాన్నే మనం అయితే ఈ విధంగా అయితే కడగాలన్నమాట. అది చూడండి ఇక్కడైతే బకెట్కి వేసాను చూడండి. ఆ బెదురు అయితే ఎర్రగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అదైతే మనమైతే బకెట్కి వేసి అయితే మరి ఈ విధంగా నింపుకొని నీళ్ళు వేయాలన్నమాట. అలాగైతే నీళ్ళు వేయాలి. వేసిన తర్వాత అయితే మరి అక్కడ కొన్ని సీకులు ఉంటాయి కదా, సీకులన్నీ బయటకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ కొన్ని పళ్ళు తొక్కలు కూడా ఉంటాయి అన్నమాట. అయితే మనం తీసేయాలి. ఈ విధంగా కడగాలన్నమాట. అది చాలా చక్కగా అయితే చూడండి మా మిస్సెస్ అయితే కడుగుతుంది అనమాట. ఈ విధంగా
చూడండి నేనైతే మరి ఇక్కడ పోజ్ అయితే ఇది కూడా తిప్పుతున్నాను చూడండి. బయటకు అయితే సీకులు అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే మరి కొన్ని అయితే మరి ఆ విధంగా నీళ్ళు పోసి అలాగా పోసినప్పుడు అయితే పైన సీకులు అంటే అవన్నీ వచ్చేసిన తర్వాత కడిగేసి ఇక్కడ షట్టకాడ అయితే మరి ఈ విధంగా పోయాలి. నీరంతా ఆరిన తర్వాత ఇలా స్టబ్బులుగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మరి ఈ విధంగా మనం స్లాబ్ కానీ సన్న సైడ్లు కానీ ఉంటే ఇలాగా ఆరేయాలి. చూడండి ఇక్కడైతే మేము వేసి ఉన్నాం. ఇక్కడైతే ఇంకా మిగిలిపోయితే స్టార్ప్కి అయితే మరి తీసుకొచ్చి అయితే మరి ఇక్కడ ఈ విధంగా అయితే ఆరవేస్తూ ఉన్నాం. కాపీలు అయితే మరి ఈ విధంగా మరి చేయాలన్నమాట. చాలా రిస్క్ పని అన్నమాట. కాపీలు అయితే మరి చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు ఇంకా చూపిస్తాను. ఈ విధంగా అయితే మరి కాపీలు అయితే మరి చాలా చక్కగా అయితే మేము ఆరవేసేసాను. మరి గరుకు అయితే తీసుకెళ్ళేసి మరి చక్కగా అయితే టార్ప్ వేసి ఆరబెట్టాను. ఈ విధంగా చాలా అయితే మరి కష్టం అన్నమాట. కాపీ అయితే మనం తాగడానికి చాలా టేస్ట్గా చక్కగా ఉంటుంది, కానీ ఇక్కడ కష్టం అనేది చాలా గొప్ప అన్నమాట. చేయాలన్నమాట. చాలా విసుగు పని అన్నమాట కాపీ. అందుకని మరి మీకైతే తప్పకుండా చూపించాలనేసి నేను వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తొలుగురేని ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. అనేక వీడియోలు మీ ముందుకు ఇలాంటి వీడియోలు అయితే నేను తీసుకొస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఏ విధంగా మరి ఉంటుందో వీడియో చూసిన తర్వాత అయితే మరి ఇదైతే మరి మీకు చూపిస్తున్నాను చూడండి. పిక్కలు అయితే ఈ విధంగా మనం ఆరేయాలి. ఆరేసిన తర్వాత అయితే మరి ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. కాపీ అయితే మరి ఈ విధంగా ఉంటుంది. మీరు తప్పక ఎప్పుడన్నా చూడని వారు ఉంటే తప్పక చూడండి. చూసిన తర్వాత తప్పకుండా మరి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్.